నాకు భయపడేవాడు ఒకడు ఉన్నాడు. నేనంటే భయపడేవాడు ఒకడు. ఎవడు? ఆ విధంగా సాక్షి రీతిలో ఉండాలి. ఏముగానే కాదు, మనము కూడా ఇలా కూడా నా కుమార్తె ఉంది, నా కుమారుడు ఉండే, అతను కూడా చూడు వీళ్ళందరూ చెప్తే ఎంత చెప్పకపోతే ఆ ఏబులాగా మనం ఎందుకు ఉండకూడదు? ఆ ఏబు భక్తులాగా మనం ఎందుకు ఉండదు? అవక్కడిగా మనం ఎందుకు ఉండకూడదు? ఆయన మనుషులే కదా. ఆ ఏరియాలాగా మనం ఎందుకు ఉండకూడదు? ఆ పౌరుషం వల్ల రావటలేదా? ఆ రోషం వల్ల రావటలేదా? దేవుడు పెట్టలేదా మనకి? ఆయన ఎవరో ఉన్నారులే దేవుడు అనుకుంటే ఎలాగో? దేవునికి మహిమ కలుగును. దేవుని సత్తురా యాజకుడు చెప్పిన మాట దేవుడు చెప్పినట్టే. దేవునికి ఆత్మ నువ్వు ఎవరినైనా నువ్వు నిర్లక్ష్య పెట్టు, కానీ ఆత్మాభిషేకము కలిగిన దైవజను నిర్లక్ష్య పెట్టావా, దేవుడు నిర్లక్ష్య పెట్టినట్టే. నువ్వు ఆత్మతో మాట్లాడి, ఆత్మ సంధించి, పరిశుద్ధాత్మతో మాట్లాడి దేవుడు మాట్లాడే అతను ఎవరంటారు? ఒక ప్రవక్త అంటారు అతనే. దేవునికి మనుషులకి మధ్య ఉన్న వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఎవరు? ప్రవక్త. ప్రవక్త ఏండి? అటువంటి వారి నువ్వు నిర్లక్ష్యతనం చేసావా? దేవుని మాట నిర్లక్ష్యం చేసినట్టు. వాళ్ళు అంటారు, నేను ఆకలి కొని ఉన్నాను, నాకు ఆహారం పెట్ట. నువ్వెప్పుడు ఆకలి కొని ఉన్నావయ్యా అని అంటారు. నా దాసుడు ఆకలి కొని నేను ఆకలి కొన్నట్టు. నా దాసుడికి వస్త్రం లేకపోతే నాకు వస్త్రం లేనట్టు కదా. నా దాసుడు బలహీనుడు ఉంటే నేను బలహీనుడు కదా. దేవునికి మహిమ కలుగును. దేవునికి మధ్య ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు దగ్గర నువ్వు ఒక ఉన్నత